My name is Epsiba Beulah. Before I was a Hindu girl, doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు ప్రత్యేకమైన అంశంతో ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మరి మొన్నటి వరకు మనము ప్రత్యేకమైన లెంట్ సీజన్స్ కంప్లీట్ చేసుకొని మరి చక్కటి ధ్యానాలు నేర్చుకొని మరి ఆయన సిలువ గురించిన ధ్యానాలే మాత్రమే కాదు, మనం ఎలా ఉండాలో ఆ మార్పుని మనం కోరుకున్నాం, మార్చబడ్డాము కూడా. దేవుని కోసం సాక్షాత్కారంగా బ్రతకాలని తీర్మానం తీసుకున్నాము. మరి అదే రీతిగా ముందుకు సాగడానికి మరి మనకి ప్రతిదినం బలం కావాలండి. మనం సిద్ధపరచబడతాము. తర్వాత మళ్ళీ ప్రతిరోజు కూడా మనం సంసిద్ధంగా ఉండాలి. దేవుడు రాబోతున్నాడు, యేసు ప్రభు వారు మళ్ళా రాబోతున్నారు. కాబట్టి ఆయన మనల్ని పిలుచుకోవడానికి ఇష్టపడుతుండగా మనం ఆయత్తమవుదామండి. అవును, సిద్ధపడదాము. మన హృదయాల్ని, మన జీవితాలని సమర్పించుకుంటూ ప్రతిదినము సిద్ధపడిన వారిగా ఉండుటకు మరి దేవాది దేవుడు మనకి మరి సహాయం చేస్తున్నాడండి. అందు నిమిత్తము దేవుని ప్రేరేపణతో మరి ప్రత్యేకమైన అంశంతో మేము ముందుకు వస్తున్నానండి. మరి ఈ రోజు నుండి కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు మరి దేవుడు చిత్తమైతే, నాకు తెలియదండి మరి ఎన్ని రోజులు, మరి ఎన్ని భాగాలుగా మరి ఈ అంశాన్ని దేవుడు మనకి నడిపిస్తాడో. కానీ సిద్ధపాటు మరి దినములుగా, అలాగే మరి ఆయత్తపరచబడదాము. అవును, సిద్ధపరచబడతాము. ఎందుకంటే దేవుడు వస్తున్నాడు. ఒక చక్కటి పాట ఉంటుంది కదండి, ఆయన రాబోతున్నాడు కాబట్టి మనం ఆయత్తమవుతాము అని చెప్పేసి మరి ఒక కీర్తనకారుడు రాసిన పాటలాగా మరి మన జీవితాలు మనము సంసిద్ధం చేసుకుందాం. సో అందు నిమిత్తం దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ప్రకారంగా లూకా సువార్తని, అవునండి, లూకా సువార్త కంప్లీట్గా మరి ఆ గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి అందులో ఉన్న ప్రతి అధ్యాయంలో ఉన్న ప్రతి మరి అంశాన్ని మరి ఒకటి తర్వాత ఒకటి, మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు మనం ఈ రోజు నుండి ఆరంభించబోతున్నాము. అయితే మరి దేవుడు నాకు ఎందుకు ఈ ప్రేరేపణ ఇచ్చి ఉన్నాడు అంటే, మరి అక్కడ మొదటిగా చూస్తే యోహాను గురించి రాయబడి ఉంటుందండి. ఆ తర్వాత మరి ఆ లూకా ఎవరైతే మరి ఈ గ్రంథాన్ని రాస్తున్నాడో తను కూడా మరి ఒక మాట అంటాడండి. మొదటి వచనాల్లో ఏమంటాడంటే, ఇదిగో అందరూ కూడా మరి అనుభవాన్ని బట్టి యేసు ప్రభుతో నడిచిన వారే కావచ్చు, మరి అక్కడ వాళ్ళు కన్నవి చూసినవి ఆ సమయంలో మరి యేసు ప్రభు కాలంలో వారన్నీ కూడా మరి రాసి ఉన్నారు, లిఖించి ఉన్నారు. మరి కొన్ని సువార్తలు రాసి ఉన్నారు కదండి, మనకు తెలుసు కదా. ఆ రీతిగా నేను కూడా ఒక సువార్తని మరి ఎలా అంటే ఒక క్రమం పరంగా అంటే ఒకటి తర్వాత ఒకటి నాకు తెలిసినంతలో నేను రాయడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పేసి మరి అక్కడ మరి లూకా గారు మాట్లాడుతూ మరి ఆరంభించిన మాటలండి. సో మరి ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానిస్తుండగా, ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ధ్యానిస్తుండగా దేవుడు మనల్ని ఆయన రాకడ నిమిత్తము ఈ సువార్త ద్వారా మనల్ని సిద్ధపరచునుగాక. సువార్త అంటే మనం అవునండి నేర్చుకున్నాం ఆల్రెడీ. మరి యేసు ప్రభు పుట్టుక గురించి మనకు తెలుసు, ఆయన మరణం గురించి మనం ధ్యానించాం. అయితే యేసు ప్రభు వారు ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు, ఆ తర్వాత ఆయన చేసిన కార్యములు, ఆయన 3.5 సంవత్సరాలు ఏం చేశాడు, దానికంటే ముందు ఏమి జరిగింది, ఆ మరి నిజం చెప్పాలంటే నా ఆలోచనతో నేను చెప్పట్లేదండి, హిస్టరీని బేస్ చేసుకొని చెప్పట్లేదు, థియాలజీ ప్రకారంగా నేను చెప్పట్లేదు. కానీ మనకి దేవాది దేవుడు ఇచ్చిన ఈ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలోకి వెళ్ళి లూకా సువార్తని కంప్లీట్గా మనం ధ్యానించాలని ఒక తలంపుతో మరి ఆరంభిస్తున్నానండి. మధ్యలో ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మరి దీన్ని కొనసాగించాలని ఒక తలంపుతో మరి నేను ఆరంభిస్తుంటుండగా మీరు నాతో పాటుగా మరి ముందుకు నడవండి. మీరు కూడా దేవుని చిత్తమైతే మరి ప్రతిరోజు కూడా ఈ లూకా సువార్తను వీలైతే ఒకసారి చదివేసేయండి, లేకపోతే ఒకసారి ధ్యానించండి, లేకపోతే ప్రతిరోజు నాతో పాటుగా మీరు కూడా నేను ఏ అధ్యాయాన్ని అయితే మరి మీకు బోధిస్తానో ఆ అధ్యాయాన్ని మీరు మరలా ధ్యానిస్తూ వింటూ, ఒకవేళ చదువు వచ్చిన వారైతే చదవండి, చదువు రాని వాళ్ళైతే వినండి. మరి
యూట్యూబ్లో అప్లోడ్ చేయబడతా ఉంటాయి కాబట్టి ఒకరు వీలైతే వాటి ద్వారా కూడా మీరు విని దీవించబడును అని మరి దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నానని మరి ముందుకు సాగుదాము. ఒక ప్రార్థన చేసుకొని పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రం స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజు ప్రభా ప్రత్యేకమైన దినముగా అయ్యా మేము ఏర్పాటు చేసుకొని అయ్యా ముందుకు సాగుతుండగా మీరు మాకు కావాల్సిన ప్రతి జ్ఞానము దయచేని అవునయ్యా సిద్ధపరచబట్టకు అవును తండ్రి ప్రభా అయ్యా మాకు మీరు ఏర్పాటు చేసిన ఈ గ్రంథాన్ని బట్టి సువార్తను బట్టి మీకు వేల కోట్ల వందనాలయ్యా. అయ్యా తండ్రి ప్రభా ఆనాడు యోహాను ఎలా అయితే ప్రభా అయ్యా తండ్రి నీ బిడ్డల్ని యేసు ప్రభు కంటే ముందుగా ఎలా సిద్ధపరచాడో అలాగే ఈ లూకా సువార్త అధ్యాయం అంతా కూడా ప్రభా మరి ఈ పుస్తకం అంతా కూడా నైనా తండ్రి నిజమే తండ్రి ప్రభా మరి నీ రాకడికి సిద్ధపాటుగా ఉందని మేము నమ్ముతూ ప్రభా నైనా మేము సిద్ధపడడానికి మాకు కావాల్సిన ప్రతిదీ మీరు దయచేయమని ఆత్మలోను ప్రభా నైనా అన్ని విషయంలోనూ మేము వర్ధిల్లడానికి కూడా సహాయం చేయమని బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు నామములో ధ్యానాంశాన్ని మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే లూకా సువార్త మరి 1వ అధ్యాయము మరి కొన్ని వచనాలుగా చూద్దామండి. మరి ఈరోజు మొదటి భాగంలో మనం ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే టు మేక్ రెడీ హూ ప్రిపేర్డ్ ఫర్ ద లార్డ్. లూకా సువార్త 1:17 అధ్యాయాన్ని ఆధారం చేసుకొని నేను ఇది చెప్తున్నానండి. ఒకసారి చదువుదాము. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకునకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయతపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. ఈ రీతిగా మరి మొదటి అధ్యాయం 17వ వచనంలో ఉన్న ఆయతపరచబడుతున్న వారిని సిద్ధపరచడం అంటే వాళ్ళు ఆల్రెడీ దే ప్రిపేర్డ్ దేర్ హార్ట్ అండ్ అంటే ఎలా అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారండి వాళ్ళ మనసుని. అంటే మనం కూడా సెలవు ధ్యానాల సమయంలో మనం దేవుని కోసం తప్ప ఇంకా దేనికోసం బ్రతకూడదు. అంటే ఆయన కోసం పవిత్రంగా బ్రతకాలి. లోకంలో బాధ్యతలు బట్టి మనం బ్రతికినా బాధ్యతల నిమిత్తము బ్రతికినా లోకానుసారంగా ఉండకుండా దేవాది దేవుడు రాబోతున్నాడు కాబట్టి పవిత్రంగా ప్రతి నిమిషం బ్రతకాలని తీర్మానం తీసుకున్నాం. మనము నిజంగా రెడీ అయిపోయామండి. అయితే అంటే సిద్ధపరిచాను అంటే మనం మనసుని తయారు చేసుకున్నాం. అంటే నాకు కరెక్ట్గా ఎలా పదాలు యూజ్ చేయాలో తెలియదు కానీ ఇప్పుడు రెడీ అయిపోదామండి. అవును నిజం చెప్పాలంటే పెళ్లి కుదిరింది అదే కదండి. నేను ఎప్పుడైనా చెప్తా ఉంటాను. అవును ఆయన పెళ్లి కొడుకే ఉన్నాడు, సంఘముగా మనము పెళ్లి కుమార్తెలుగా ఉన్నాము. మనకైతే ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి కుదిర్చబడింది. కానీ అక్కడ ఏంటంటే ఎస్ పెళ్లి కుదిరిందంటే కాదు కదండి. మరి పెళ్లి కోసము మనము తయారు కూడా కావాలి కదా. ఆ రీతిగా ఆయతపరచబడుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సిద్ధపరచును గాక. ఇక్కడ ఏలియా ఆత్మ కలిగిన మరి ఏలియా యొక్క శక్తితో నింపబడిన మరి యోహాను ద బాప్టిస్ట్ గారు అప్పుడు యేసు ప్రభు రాకడికి ముందుగా మార్గం సరళం చేస్తుండగా ఈరోజు లూకా సువార్తలో ఉన్న ప్రతి అంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ తర్వాత మరి మొదటి వచనాన్ని గురించి మనం ధ్యానిస్తూ మరి ఒక్కొక్క వచనం చదువుకుంటూ ముందుకు సాగుదామండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరి దేవుని ప్రేరేపణతో నేను మొదటి మరి 25 వచనాలు మనం ధ్యానించబోతున్నామండి. ఒకవేళ కొన్ని వచనాలు అటు ఇటు అయినా కూడా మనం క్లుప్తంగా మరి 1 by 1 వచనాలు ధ్యానించబోతున్నాము. దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఘనత వహించిన తెలోపియ ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములన్నిటిని గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనక నీకు ఉపదేశించబడిన సంగతులను నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నింటినీ మొదట నుండి తరచి మరి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. చూసారు కదండి. సో ఆల్రెడీ మనకి మనకు వాక్యం ఇచ్చిన వారు అంటే ఆ స్వార్థికుల గురించి అంటే మొదటి అపోస్తులైన వారు మనకి వాక్యాన్ని ఉపదేశించి ఉన్నారు. అంత మాత్రమే కాదు మనం కన్న వాటిని విన్న వాటిని అనుభవపూర్వకంగా మరి చూసిన వాటన్నీ కూడా మరి ఎంతోమంది రాశారు. కానీ నాకు ప్రేరేపణ కలిగిన దాన్ని బట్టి నేను కూడా రాస్తున్నానని చెప్పేసి ఈ లూకా గారు ఆయన చెప్తున్నాడండి. లూకా గురించి దేవుని చిత్తం అయితే రాబోయే కాలంలో మనం ఇంకా ధ్యానిద్దాం. అయితే ఇక్కడ మొదటి అధ్యాయంలో మరి 5వ వచనం నుండి మనం మళ్ళా చదువుతూ ముందుకు సాగుదామండి. యూదయ దేశపు రాజైన హెరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య హర్రోను కుమార్తెల్లో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరును ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరును బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి
ధూపము వేయుచుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమునందు ప్రజల సమూహమునంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కూడి వైపున నిలిచి అతనికి కనపడగా జకరియా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకునకు అవేదేల నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయతపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును సమాధానమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 17 వరకు చదివానండి. తర్వాత మళ్ళా మనము 25 వరకు చదివి ధ్యానిద్దాం. అయితే ఈ 5వ వచనం నుండి 17 వరకు మనం చూసినప్పుడు అక్కడ ఆ యూదాపు దేశంలో హెరోదు కాలంలో ఎవరున్నారు అంటే ఎలిజబెత్ అలాగే జకరియా అనే జంట ఉన్నారండి. మరి వారి గురించి మనం ఎప్పుడు క్రిస్మస్ సీజన్లో మరి నేను కూడా ఎలిజబెత్ అండ్ జకరియా అనే ఒక అంశాన్ని ఆల్రెడీ నేను ధ్యానించానండి. అయితే ఈరోజు మనం ప్రత్యేకంగా లూకాసు వార్తని పూర్తిగా ధ్యానించబోతున్నాం కాబట్టి అవునండి. ఇప్పుడు ఇందులో ఎన్ని సందర్భాలు వచ్చినో ఎన్ని అధ్యాయాలు మనం ధ్యానించినవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నవే, ఎంతోమంది నుండి మీరు విన్నవే. కానీ క్లుప్తంగా మనం ఒకటి తర్వాత ఒకటి నేర్చుకుంటూ మనము సిద్ధపరచబడుతున్నాము కాబట్టి మరి వీటిని ధ్యానిద్దామని దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ జకరియా అలాగే ఎలిజబెత్ అనేవారు నీతిమంతులంట, యథార్థమంతులంట, దేవునికి భయపడేవారంట, మరి వృద్ధాప్యంలో ఉన్నారంట. అలాగే అతను మరి తన వంతు చొప్పున మరి వెళ్ళి ప్రధాన యాజకత్వం చేస్తున్నాడంట దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో. కానీ వారికి మరి ఎలా అంటే పిల్లలు లేరంట. అంత వయసులో ఉన్న కూడా వారికి పిల్లలు లేకపోయేసరికి వాళ్ళు గుడ్రాలుగానే మరి ఉండిపోయినారని వాక్యం చెప్తుంది. అయితే ఆ సమయంలో ఒక రోజు జకరియా వంతు పెట్టుకొని వారు యాజకత్వం చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మరి తన కాలంలో మరి జకరియాకి ఆ సమయం వచ్చిందో, అంటే తను పరిచర్య చేయాల్సిన సమయం వచ్చిందో, మరి ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మరి పరిచర్య చేస్తున్న ఆ దినమున అనుకోని రీతిగా గాబ్రియేలు దూత, అవునండి గాబ్రియేలు దూత అంటే తర్వాత నేను గాబ్రియేలు దూతనని మరి ఆ దూత మాట్లాడతాడు కాబట్టి నేను చెప్తున్నానండి. అయితే గాబ్రియేలు దూత డైరెక్ట్గా జకరియాకి ప్రత్యక్షం అవ్వగానే మరి అతను భయపడిపోయి ఎవరు అన్నట్టుగా భయపడితే వెంటనే మరి ఆ జకరియాకి ఆ దూత చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు భయపడకు, నీ ప్రార్థన పరలోకమందున చేరి ఉన్నది కాబట్టి నువ్వు భయపడవద్దు అని చెప్పేసి, ఇదిగో నీ భార్య ఆయన ఎలిజబెత్ గర్భవతిగా మరి ఉండబోతుంది కాబట్టి మరి తన కడుపున పుట్టబోయే బిడ్డ కడుపులో పుట్టినది మొదలుకొని ఎలా ఉంటాడు అని అంటే చూడండి, యోహాను ద బాప్టిస్ట్ గురించి మనం ధ్యానిస్తున్నామని దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకరియా అతనిని చూసి తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడు దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున్న పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభు వారి దేవుని వైపు మరి త్రిప్పును అంట. దేవునికి స్తోత్రం కలుగునక. చూడండి, తల్లి గర్భంలో పెట్టినది మొదలుకొని తను పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు కాబట్టి, అంటే కడుపులో పడిన క్షణం నుండే మరి ఆ 9 నెలల తల్లి మోస్తున్న సమయంలో కూడా ఆయన ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడండి. ఈ మాటను మనం ప్రత్యేకంగా ధ్యానించాల్సిన వారంగా ఉన్నాం. అయితే మరి తండ్రుల వలన పుట్టిన బిడ్డనే జాన్, అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మ చేత నింపబడి పుట్టబడుతున్న బిడ్డ అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే తనకి మరి నజరేయుడిగా ఉంటాడు కాబట్టి మరి ఏంటంటే ద్రాక్షారసమైన మత్తైనను మరి పొరపాటున కూడా తనకి ఇవ్వకూడదు. ఒక ప్రత్యేకమైన బిడ్డగా మరి దేవుని చేత హెచ్చించబడేవాడిగా మరి ఉండబోతున్నాడు కాబట్టి పవిత్రంగా పరిశుద్ధంగా తను ఉండాలి. ఎందుకంటే కడుపులో రూపించబడుతున్న దినము నుండి తను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడుగా ఉంటాడు. అనేకులని దేవుని వైపు త్రిప్పుతాడు. అంత మాత్రమే కాదు, మనం ఇంతకుముందు 17వ వచనం చదివినట్టుగా మరి ఎలా అంటే సిద్ధపడుతున్న వారిని ఆయతపరచడానికి, అంటే మరి దేవుని రాకడ నిమిత్తం, అప్పుడైతే మొదటి రాకడ నిమిత్తం, ఇప్పుడు మనము రెండో రాకడ నిమిత్తం అని మరి యోహాను గురించి క్లుప్తంగా చెప్పబడుతుంది. అయితే ఈ యోహాను గురించి మనం ఇంకనూ ఆలోచన చేస్తే ఇంకొక ఆలోచన చేయొచ్చు.
పోల్చండి. ఎలాగూ అంటే మరి ఈ యోహాను అనేవాడు ఎవరు అనే ఉన్నారంటే యేసు ప్రభు కంటే కొంచెం ముందుగా పుట్టినవాడు. కేవలం ఎన్ని నెలల తేడా ఉంటుందో తెలుసా అండి? 6 నెలల తేడా అంతే. వారి వయసు డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 6 నెలలే. అంటే ఈయన పుట్టిన తర్వాత 6 నెలలకే మరి యేసు ప్రభు వారు కూడా పుట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు ఈ కొద్ది మాటల్లో మనము సిద్ధపాటు గురించి మనం ఆరంభించుకుంటున్నాము కాబట్టి ఈ వ్యక్తి గురించి యెషయా ప్రవక్త చెప్తూనే ఉన్నాడు. ఏమంటున్నాడంటే మార్గంను సరళము చేయడానికి మరి యేసు ప్రభు కంటే ముందుగా ఒక వ్యక్తి బయలుదేరుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే యోహాను గారు. మరి అతను ఎవరైతే ఏలియా యొక్క ఆత్మచేతను శక్తి చేతను నింపబడి ముందుకు సాగుతాడనే మాటని మరి ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత మరి ఆ మాట చక్కటి మాటను బట్టి ఆనందించకుండా జకరియా అంటున్న మాటలు విందామండి. ముగింపులో జకరియా అది విని నాకెలాగో తెలియను. మరి 18వ వచనం, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సముఖముందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులను జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌని అయి ఉందువని అతనితో చెప్పెను. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండిరి. ఆలయమందు అతడు ఆలస్యము చేసినందున ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మౌగవాడై ఉండను. అతడు సేవ చేయు దినములలో సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండేను. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి 25వ వచనం వరకు ధ్యానిద్దాం. ఈ మొదటి అంశంలో మొదటి భాగంలో అన్నట్టుగా చూస్తే ఇక్కడ చూడండి, మరి అక్కడ మరి జకరియాకి అర్థం కావట్లేదు ప్రార్థన ఆలకించడం ఏంటి, మరి నా భార్య అసలే మేము ముసలి వాళ్ళము, మరి మాకు బిడ్డ పుట్టబడం ఏంటి అనే ఒక అనుమానముతో మరి తను మరి ఆశ్చర్యంగానో భయముతోనో మరి ఏ రకంగా అడిగాడో మనకు తెలియదండి. కానీ గాబ్రియెల్ దూతకి వెంటనే కోపం వచ్చేసింది. ఇదిగో నేను దేవుని సముఖము నుండి పంపబడిన గాబ్రియెల్ దూతను, శ్రేష్టమైన దూతను, నా మాట నువ్వు వినట్లేదు కాబట్టి, నువ్వు నమ్మట్లేదు కాబట్టి, కానీ ఈ మాట మాత్రం నేను చెప్పిన ఈ సువర్తమానం అయితే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. చూడండి, ఏదా సువర్తమానం అంటే ఇక్కడ యేసు ప్రభువు పుడుతున్నాడని కాదు, ఈ జాన్ ద బాప్టిస్ట్ అనే వ్యక్తి పుట్టబోతున్నాడు అనేది కూడా సువర్తమానం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్గం సరళము చేయవాడు పుట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ వ్యక్తి పుట్టబోతున్నాడు. ఆ మాట ఖచ్చితంగా 100% నెరవేర్చబడుతుంది. కానీ మరి అప్పటి వరకు కూడా నువ్వు మౌనమైపోతావు అని చెప్పేసి అక్కడ దూత ప్రకటించడం అనేది జరుగుతుంది. ఏంటంటే మరి శపించినట్ట శిక్షించినట్ట అనేది ఆలోచన చేస్తే ఒక్కటి మనం ఇక్కడ ఆలోచన చేద్దామండి. ఏంటంటే మరి అక్కడ దేవుని దూత ఆయన గాబ్రియెలుకి ఇచ్చిన గొప్ప ఆయనకున్న ఆధిక్యత ఏంటి అంటే ఏం చెయ్యగలడు ఒక దూత అనేది ఇక్కడ క్లియర్గా మాట్లాడబడుతుంది. ఏంటంటే హీ క్యాన్ ఈవెన్ క్లోజ్ ద మౌత్స్ అంట. చూడండి, నోర్లు సైతం మూయించగల, అంటే కేవలం కార్యములు చేసి నోర్లు మూయించడం కాదు, మాట్లాడకుండానే. చూడండి, దేవాది దేవుడు యేసు ప్రభు వారు నోరు లేని వారికి నోరిచ్చిన దేవాది దేవుడు. మరి నిజంగా ఎలా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది మరి మాట్లాడలేని వాళ్ళు మాట్లాడుతూ ఉండే అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం. నిజమే అండి, మనం పలికినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దిగొచ్చి ముట్టొచ్చు, దూతల్ని పంపించి కూడా ఆ కార్యంలో జరిపించవచ్చు. సో దూతలు అనేవి ఖచ్చితంగా మనకు ఎప్పుడు పరిచర్య చేస్తానే ఉంటారండి. వాళ్ళు మన జీవిత విధానం బట్టి మరి దూతల గురించి మనం ఎన్నోసార్లు ధ్యానించాం. అయితే ఇక్కడ ఈ దేవుని దూత మరి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీవు నమ్మనందున, చూడండి, నమ్మనందున ఈ రోజు నువ్వు మూగవాడివైపోతావు అని చెప్పేసి. చూడండి, హీ హాస్ గాట్ ద రైట్ అండ్ అథారిటీ టు క్లోజ్ ద మౌత్ ఆఫ్ జకరియా. ఒక నీతిమంతుడు, ఒక యథార్థమంతుడు, దేవుని కోసం నమ్మకంగా పనిచేస్తున్న వాడి మరి నోరు సైతం మూపించగల శక్తి ఒక దూతకు ఉందని మనం ఈరోజు గ్రహించగలుగుతున్నాం. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజం చెప్పాలంటే దేవుడు చెప్పిన మాట కాకపోవచ్చు, దేవుడు కేవలం స్వర్తమానం మాత్రమే పంపించాడు. నేను ఇందు నిమిత్తం పంపించబడితే అని చెప్తున్నాడు. కానీ మరి నువ్వు నమ్మకపోతే జకరియా నోరు మూయించని చెప్పేసి అక్కడ ఆజ్ఞ రాలేదు. కానీ హీ హ్యాస్ ద రైట్ టు డూ దట్ అని చెప్పేసి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. అవునండి, ఒక్కొక్క అంశంలోకి వెళ్ళి మనం నేర్చుకుంటున్నాం. అవును, ఇక్కడ మనం జకరియా మరి గురించి, ఎలిజబెత్ గురించి ధ్యానిస్తే వాళ్ళు యథార్థవంతులు, ఎంత నమ్మకమైన వారు, దేవునికి లోబడి ఉన్నారు. ఆ తర్వాత మరి దేవుని యందు భయభక్తులు కలిగి మరి తర్వాత మరి అక్కడ యోహాను గారిని పెంచినట్టుగా మనం నెక్స్ట్ అధ్యాయంలో చదువుతామండి. కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ దూతకి దేవుడు ఇచ్చిన మరి ఒక గొప్ప అధికారాన్ని మరి చక్కగా వాడుకుంటున్నాడు. అది మేలు కొరకే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యోహాను గారి తండ్రి గారి నోరు మూయబడడం అనేది అది కూడా మంచి కార్యం నిమిత్తమే.
మాత్రమే నమ్మలేదని ఒక శిక్షలాగున్ననో మరి దూతకి ఎంత గొప్ప శక్తి ఉన్నది అనేది ఒకటి తెలుస్తూ మరి అంత మాత్రమే కాదు, మనం నెక్స్ట్ అధ్యాయంలో ధ్యానించినప్పుడు మరి ఆ మర్మం కూడా మనం నేర్చుకోబోతున్నామండి. చూడండి, ఆ తర్వాత వచనాలు చూసినప్పుడు మరి ఆ దినములు సంపూర్ణమైన తర్వాత అంటే అక్కడ మరి తన యాజకత్వం చేస్తున్న సమయంలో మరి ఏం జరుగుతుంది అంటే అక్కడ లేట్ అయిపోతుంది, ఆయన బయటికి రావట్లేదు ఇంకా, ఎందుకంటే ఈ లోపల ఈ దర్శన కార్యం అంతా జరుగుతుంది, ఆ మాటలు వారి ఇద్దరి మధ్య సందర్భం జరుగుతుంది, మరి ఆలస్యం అవుతుంది, జకర్యా ఇంకా బయటకు రావట్లేదు మందిరంలోకి వెళ్ళి, మరి తర్వాత లేటుగా బయటకు వచ్చినప్పుడు మరి వారందరూ ఏమో జరుగుంటుంది, ఏమైందా అని చూస్తే ఆయనకి మాట రావట్లేదు. వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు ఏమని అంటే ఇదిగో ఖచ్చితంగా ఇతనికి దర్శనం అనేది కలిగిందని. కానీ ఆయనకి మాటలు రానందున ఆ దర్శనం గురించిన మాటలు ఏవి కూడా వారికి ఎవరితో చెప్పలేకపోయారు. మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి కూడా మరి తను వంతు అయిపోయేంత వరకు కూడా మరి అక్కడ దేవుని సేవ చేసి అంటే తన ఆ పరిచర్య యాజకత్వం యొక్క దాన్ని కంప్లీట్గా నెరవేర్చి తన పని అయిపోయిన తర్వాత తన దినములు అక్కడ అయిపోయిన తర్వాత మరలా తన ఇంటికి రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ 24వ వచనం చూసినప్పుడు మరి ఆ చక్కగా మరి తన భార్య దగ్గర రావడం, తన ఇంటికి రావడం అనేది జరిగినప్పుడు మరి వద్దరు కూడుకున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు అద్భుతమైన రీతిగా మరి ఎలిజబెత్ గారు గర్భము ధరించి మరి చక్కటి బిడ్డను కనడానికి దేవుడు మార్గం సరళం చేశాడంటే వెంటనే తను గర్భవతి అయినదంట. మరి ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఆ తల్లి మాట్లాడుతున్న మాట ఏంటంటే మనుషులలో నాకుండిన ఏంటంటే అవమానము తీసివేయటకు. ఏంటంటే అవమానం, బిడ్డలు లేరు, నీతిమంతురాలే, మంచిదే, మరి యథార్థవంతురాలే, భక్తిపరురాలే, కానీ తనకంటూ ఒక లోటు ఉంది ఏంటంటే గొడ్రాలైనందున అని చెప్పేసి మొదటి అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు ఎలిజబెత్ గొడ్రాలైనందున. అవునండి, ఎవరైనా గొడ్రాలంటే ఎంత బాధ అవుతుందండి. నిజంగా చాలా మంది ప్రేయర్ కాల్స్ వస్తూ ఉంటాయి, ప్రభా మరి వారి కోసం నేనేమని ప్రార్థించాలో నాకు అర్థం కాదు, దేవానికి స్తోత్రం కలుగును కానీ అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా, అయ్యా నేను నువ్వేం చేస్తావో తెలీదు. ఈ రోజు యేసు నామములో తండ్రి ఎంతమంది అయితే నిజముగా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే గొడ్రాలని పిలువబడుతున్నారో, ఫిజికల్గా ఆ పిల్లలు లేక గొడ్రాలని పిలువబడుతున్నారో వారి జీవితము చిగురింపబడును గాక. ఎలిజబెత్ జీవితంలో కార్యము చేసిన దేవుడు ఎలిజబెత్ని ప్రభా తల్లిగా చేసిన దేవా ఇదిగో తండ్రి ప్రభా మరి ఈ బిడ్డల జీవితంలో కూడా ప్రభా గర్భఫలం నుంచి ప్రభా నైనా నీ నామని ఘనపరచుకోమని బ్రతిలాడుతున్నాను తండ్రి, నీకు స్తోత్రం. రీ ఖబషర నా కాసికతు రీ ఖరబ. అయితే మనుషులలో నాకుండిన అవమానం, అవునండి నేను ఒక గొడ్రాలన్న అవమానాన్ని తీసివేయడానికి దేవుడు నా పక్షాన ఉండి నన్ను కటాక్షించి ఈ దినములో ఈ వయసులో ప్రభువు నన్ను దర్శించి ఉన్నాడు, ఇలాగూ నాకు చేసి ఉన్నాడని ఆనందిస్తుంది. కానీ ఒకటి ఏంటంటే మరి చాలా పెద్ద వయసు కాబట్టి మరి బయటకు రాలేకపోతుంది. నిజమా కాదా అవునా అని ప్రశ్నిస్తారు కదండి. మరి లోకం తీరు ఎప్పుడో ఒకేలాగా మొదటి నుండి ఈ రోజు వరకు మరి మనుషులని సాతానుగాడు ఆవరించేశాడు, మనుషులలో తలంపులు పెట్టేసి ఉన్నాడు, మనుషుల ఆలోచన విధానమే చెడ్డది, హృదయం భయంకరమైనదని మరి వాక్యం చెప్పినట్టుగా ఇదన్నిటికీ కారణం మరి దేవాది దేవుడు కాదు కానీ దుష్టుడు వేసిన విత్తనము. కాబట్టి మరి మనుషులందరూ ఏమనుకుంటారో, నువ్వు అవమానిస్తారా, భయపడుతుందా, లేకపోతే ఏదో తెలియని ఆలోచన బట్టి ధన్యురాలే ఆనందిస్తుంది, దేవుడు నా నిందని తీసేస్తున్నా అంటుంది. కానీ ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడలేక ఒకవైపు భర్త మౌనంగా మరి ఈమె కూడా మౌనంగా మరి ఏంటంటే తన బిడ్డనైతే కడుపులో మోస్తుంది. ఆ నిర్ధారణ అయితే ఆమెకి జరిగింది. మరి 5 నెలల వారికి కూడా బయటకి రాలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 నెలలు అనగానే నాకేమి గుర్తు చేస్తున్నాడు తెలుసా అండి, నోవాహు కాలంలో మరి నిజం చెప్పాలంటే నోవా కాలంలో మనం చూస్తాం కదండి, వర్షం వస్తుంది, భయంకరమైన వర్షం వచ్చినప్పుడు మరి 150 రోజుల పాటుగా మరి ముందు 40 రోజుల వర్షమే అండి, 40 రోజులు 40 రాత్రులు భయంకరమైన వర్షం. కానీ ఆ తర్వాత 150 రోజుల దాకా కూడా మరి నీళ్లు ఆగిపోలేదంట. అంటే నీళ్ళ ప్రవాహం అనేది భయంకరంగా ఉండి మరి 150 రోజుల వరకు కూడా వాళ్ళు పడవలో ఉన్నట్టుగా. మరి ఇక్కడ 5 నెలలంటే 5 మూళ్ళ ముందు చూస్తే 150 రోజుల వరకు మరి తల్లి బయటకి రానట్టుగా, మరి ఎవరికి కనిపించనట్టుగా. మరి మేబీ బయట వాళ్ళకి తెలుసు ఎందుకు బయటకు రావాలంటే ఇది సంగతి. అవునా ఏంటి మాట్లాడదామంటే ఎవరితో ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కావట్లేదు. అంటే ఆమెకు కూడా డౌట్ ఏమో, నిజమా కాదా, మరి ఈ గర్భం నిలుస్తుందా లేకపోతే ఇంకేమన్నా అని. అవును కదండి, చాలామంది మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. నేసాల్లో కొంతమందికి అబార్షన్ అయిపోయి ఎంతోమంది పుట్టి చనిపోతే మరి మరలో ఒకసారి గర్భవతి అయితే కూడా చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు, సిగ్గుపడతా అంటే భయపడతారు. ఎందుకంటే ఇది కూడా అవుతుందో కాదో మరి కంప్లీట్ అయినాకనే తెలుస్తుందిలే చెప్పుదాంలే అని కొంతమంది చెప్పుకోవడానికి కూడా బాధపడతారు. అంటే ఇష్టం లేక కాదు, చెప్పకూడదని. కానీ అలా నిజంగా ఈ తల్లికి కూడా మరి అయ్యేదాకా ఎదురు చూద్దాం అనుకుందో తెలియదు. కానీ ఆ నోవా కాలంలో ఏ రీతిగా అయితే దేవుడికి భద్రపరుస్తున్నాడు ఆ రీతిగానే ఇక్కడ ఈ తల్లిని భద్రపరుస్తున్నాడు. ఇక్కడ ఈమె మౌనంగానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరగబోతున్న కార్యాన్ని బట్టి, అవును ఒక సువార్తమానం జరగబోతుంటుండగా, ఒక గొప్ప కార్యము ఆరంభించబడబోతుండగా మౌనం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమేనండి, ఈ మౌనం గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ముగింపులో. నిజం చెప్పాలంటే ఈ మొదటి 3 అధ్యాయాల గురించి మనం ధ్యానించినప్పుడు దేవాది దేవుడు ఆలోచన
చేస్తే మరి సువార్తల కంటే ముందు యేసు ప్రభు కంటే ముందుగా మరి మలాకి గ్రంథము తర్వాత మరి మత్తయి సువార్తనే ఉండొచ్చండి, ఏ సువార్త అయినా కానీ ఆ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. 400 సంవత్సరాల పాటు దేవుడు మౌనంగా ఉన్నాడంట. హల్లెలూయా. 400 సంవత్సరాల పాటు దేవుడు మౌనంగా ఉన్న తర్వాత వచ్చిన మొదటి స్వరము ఏదనేది చూస్తే జకర్యాకు వచ్చిన స్వరం అని. హల్లెలూయా. ఎలిజబెత్కు వచ్చిన ఈ వాగ్దానం అని. అవును, 400 సంవత్సరాల తర్వాత మొదటి మాటగా మరి యోహాను గారి గురించి మరి మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. అది కూడా దేవుని సన్నిధిలో. నిజం చెప్పాలి అంటే మరి కొంతమంది రాజుల కాలంలో అసలు ప్రధాన యాజకుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఆ సంవత్సరానికి ఒక్కసారి అర్పణలు చేయడమే మానేశాడు. సంవత్సరం అంతా కూడా మరి అర్పించడమే మానేశారు. కొంతమంది రాజుల విషయం తెలుసుకొని అయ్యో మనం తప్పిపోయామని మరలా ఆరంభించారు. మళ్ళీ చెడ్డ రాజులు వచ్చి మళ్ళీ తప్పిపోయారు. బబులోనికి చెరపట్టబడినప్పుడు అసలు దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో అసలు అక్కడ యాజకత్వం చేసేవారే లేరండి. నిజం చెప్పాలంటే 400 సంవత్సరాలు ఏ రీతిగా జరిగిందో మనకు తెలియదు. మరి కాకపోతే మరి దేవుడు మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి భయముతోనో భక్తితోనో వణుకుతోనో కనీసం దేవునికి మరి యథావిధిగా మనము ఆరాధన చేద్దాం, యథావిధిగా మనము అక్కడ మరి దేవునికి సంబంధించిన అర్పణలు చెల్లిద్దామని వారు మరి వంతల కొలది మరి పెట్టుకున్నారేమో. జకర్యా కాలంలో దానికంటే ముందుగా దేవుని మౌనాన్ని బట్టి వాళ్ళు స్టార్ట్ చేశారేమో. కానీ దేవాది దేవుడు ఎంత మౌనంగా ఉన్నా ఆయన మౌనాన్ని బ్రేక్ చేసేసి ఎక్కడ ఆరంభించాడంటే ఇక్కడ జకర్యా. నిజమని దేవుడి సైలెన్స్ బ్రేక్ అయిపోయింది, జకర్యా నోరు మూదబడింది, ఆ ఎలిజబెత్ కూడా ఆగిపోయింది. కానీ నిజం చెప్పాలంటే నెక్స్ట్ భాగంలో మనం నేర్చుకోబోతున్నామని ఏ రీతిగా దేవుడు నోరులు తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఇది కీడు కాదు, ఇది శిక్ష కాదు, ఇది శాపము కాదు మనం ఆలోచించినట్టుగా ఇది మేలు కొరకు గొప్ప సైలెన్స్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రీకాబాషి కందరబ 400 సంవత్సరాల మౌనాన్ని దేవుడు బ్రేక్ చేసి ఉన్నాడు, ప్రవచనం ఇచ్చి ఉన్నాడు, దూత వచ్చి స్వరం చెప్పింది. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మనం రేపటి ధ్యానించబోతున్నాం ఏంటంటే మేరీ దగ్గరికి కూడా అదే దూత వచ్చి ఏ రీతిగా మాట్లాడాడో మనం విందామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మరి నిజం చెప్పాలంటే ఒకసారి ఆలోచించేద్దాం. జకర్యా అంటే మరి దాని అర్థం ఏంటంటే గాడ్ రిమెంబర్స్ అంట. హోమ్ గాడ్ రిమెంబర్డ్. ఎస్, మరి 400 సంవత్సరాల మౌనం తర్వాత దేవాది దేవుడు తన ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. తన అమాయక జనాల్ని, తన ఇజ్రాయెల్ జనాన్ని, అబ్రహాం సంతానాన్ని, ఈ లోక మానవాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకుని మరి జకర్యాతో మాట్లాడుతున్నాడని దేవునికి స్తోత్రం కలుగును గాక. జకర్యా అంటే గాడ్ రిమెంబర్స్ అంట. మరి ఆ వ్యక్తితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అందు మాత్రమే కాదు, ఎలిజబెత్ అంటే ఏంటంటే కాన్సిక్రేటెడ్ అంటే పరిశుద్ధపరచబడినది అంటే ప్రతిష్ఠించబడినదంట. అవును, ప్రతిష్ఠించబడినది అని పేరు పెట్టబడిన ఈ ఎలిజబెత్ గర్భములో ప్రతిష్ఠించబడిన యోహాను గారు కడుపులో ఉన్న దినము నుండే మరి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడిగా మరి జన్మించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 నెలల పాటుగా మరి మౌనంగా ఉండి తర్వాత మరి 5 నెలల తర్వాత ఏమి జరిగిందో రేపటి మనం ధ్యానించబోతుండగా దేవునికి స్తోత్రం కలుగును గాక. గాబ్రియల్ అంటే కూడా మరి చక్కటి అర్థం ఉందండి. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంట. చూడండి, బలవంతుడు. దూతలు నిజంగా ఎప్పుడు కూడా బలవంతుడండి. వాళ్ళకి ఎంత బలం ఉంది అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. 1,84,000 మందిని ఒకటేసారి ధ్వంసం చేయగలిగేంత శక్తి వాళ్ళకు ఉందంట. అంటే వాళ్ళు ఎంతటి అద్భుత కార్యములైనా ఎలాంటి సూచక కార్యాలైనా వాళ్ళు చేయగలరు దూతలు. ఆ దూతల్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మన యథార్థతను బట్టి, మన మంచితనాన్ని బట్టి దేవుడు వాళ్ళని మన దగ్గరికి పంపించినప్పుడు అవునండి దూతల్ని చాలా తక్కువగా అంచనేస్తారు. దూతలు అంటే మన ప్రార్థనలు మోసుకెళ్ళి మనకి జవాబులు తీసుకొస్తారు. చెప్పడం ఎంత సింపుల్గా చెప్పేస్తుంది. దూతలు ప్రార్థనలు మోసుకెళ్ళి ఏంటండి జవాబులు తీసుకొస్తారా? నిజం చెప్పాలంటే మన ప్రార్థన ఆలకించి మన పక్కన మనం మాట్లాడుతుంటుండగా మన యథార్థ స్థితిని బట్టి మన నోటి నుండి వచ్చే మాటల్ని వాళ్ళు రూఢిపరిచి దేవుని చిత్తంలో దేవుని నామంలో పలికిన యథార్థమైన కార్యములు, యథార్థమైన మాటలు, యథార్థమైన ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఎంతటి అద్భుతము చేస్తారు అంటే కాదలేని కార్యములు కూడా చేయగల శక్తి దేవుడికి వారికి ఇచ్చి ఉన్నారని. అవును, దేవుడు మనకి పరిచారకులుగా పెట్టినట్టే, కానీ నిజం చెప్పాలంటే వాళ్ళకు కూడా మన పైన అధికారం ఇవ్వబడిందని ఇక్కడ జకర్యా ద్వారా మనకు జకర్యా నోరుని సైతం మూపించేశారు. ఎందుకంటే తను నమ్మనందున. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రకంగా చూస్తే ఇంకెన్నో అంశాలండి మనం ఒక్కొక్క రోజు ధ్యానిద్దాం. దేవుడు మనల్ని బలపరచును గాక, మనల్ని ముందుకు నడిపించును గాక, ఆయన మనతో నిలబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. ఈ లూకాసు వార్తని మేము ధ్యానిస్తుండగా ఈ మొదటి భాగాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. మొదటి అధ్యాయంలో 1 నుండి 25 వచనాల వరకు మేము ధ్యానించి ఉంటుండగా అయా ఎలిజబెత్ విషయంలో, అయా జకర్యా విషయంలో, గాబ్రియల్ విషయంలో, అలాగే ప్రభా నాయనా తండ్రి నీ ప్రణాళిక విషయంలో మరి ఏమి చేసి ఉన్నారో వాటిని మాకు స్పష్టంగా క్లియర్గా బోధించిన తండ్రి మీకు 1000 కోట్ల వందనాలు తెలియజేసుకుంటూ వింటున్న ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడిన అయ్యా మాకు ఇవ్వబడిన దూతలు మేము వ్యర్థం చేయకుండా ప్రభా నాయనా తండ్రి ప్రభా నీ కార్యములు అలాగే ప్రభా నీ సిద్ధపాటును మాకు దయచేయమని బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.